జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెందుర్తిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జనసేనానికి నీరాజనాలు పలికారు. పెందుర్తి 4 రోడ్ల కూడలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ అభిమానుల హర్షధ్వానాల మధ్య కోలాహలంగా జరిగింది. తొలుత అచ్యుతాపురం నుంచి సీఎం రమేష్ తో కలిసి హెలికాప్టర్లో వచ్చి పెందుర్తి మండలం సరిపల్లి దరి హెలిప్యాడ్ వద్ద దిగారు. అక్కడ పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు నాయకులు పవన్ కు స్వాగతం పలికారు. అనంతరం సరిపల్లి మీదుగా పెందుర్తి కూడలి వరకు ర్యాలీగా తరలివచ్చారు. దారి పొడవున అభిమానులు కార్యకర్తలు ఆయనకు జేజేలు పలికారు. పెందుర్తి నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జనసేన భాజపా తేదాప జెండాలతో సభా ప్రాంగణం కలకలలాడింది. వేదిక వద్ద వారాహి వాహనంపై నుంచి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ అభిమానులను ఉత్సాహపరిచారు. ఏం పిల్లాడో ఎల్దామొస్తావా, బై బై ఏ బంగారు రమణమ్మ అంటూ పాటలు పాడి కార్యకర్తలను హుషారెత్తించారు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ యువతతో నృత్యం చేయించారు. యువత మొదలుకొని వృద్ధుల వరకు పవన్ కళ్యాణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏదైతే 52వ వార్డులో జియాన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాం. మరి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి మేము ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ప్రజలు ఒకటే చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం పెట్టినా, లేకపోతే 6 పెట్టినా, 7 పెట్టినా, 10 పెట్టినా, ఎన్ని పెట్టినా కూడా 100% ప్రజలకు అందే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మరి మేము టీడీపీ కూడా రిలీజ్ చేసింది కదా మేనిఫెస్టో, ఏంటమ్మా మీరు చూసారా అంటే, ఈరోజు ఆ మేనిఫెస్టో అన్నది మాకు తెలియదు, మేనిఫెస్టో చూడవలసిన అవసరం లేదు, చూసినా కూడా ఉపయోగం లేదు. 2014లో మేము చూసాం, ఒకరు 3 ఫోటోలు వేసి అటు మోడీ గారి ఫోటో కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకొని 600 అంశాల మీద ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక్క అంశం కూడా 14 నుంచి 19 వరకు కూడా ఒక్కటి కూడా ఈరోజు ఆయన నెరవేర్చలేని పరిస్థితి. ఈరోజు ఆయన 6,000 ఇవ్వనివ్వండి, అంతకంటే ఎక్కువ ఇవ్వనండి, జనాలు మేము నమ్మే పరిస్థితి లేదు. మేము చూడవలసిన అవసరం కూడా లేదు ఆ మేనిఫెస్టో. ఎందుకంటే అవన్నీ బోటకం. ఈరోజు ఒక వియత్నం అయిపోతుంది, ఒక శ్రీలంక అయిపోతుంది. ఈ పథకాలన్నీ ఇవ్వడం వలన ప్రజలందరూ సోమరిపోతలు అయిపోతున్నారు. ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో, దానికి 6 ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది. ఏదైతే టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో, దీన్ని ఏ విధంగా మనం నమ్ముతాం? అటువంటి వ్యక్తులు మేము నమ్మమని చెప్పి ప్రజలు డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో విషయంలో మటుకు ఎట్టి పరిస్థితులు ప్రజలు నమ్మే పరిస్థితి. ముఖ్యంగా యువతకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు అంటున్నారు. దానికి గతంలో కూడా చంద్రబాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ప్రచారం చేశారు. ఆ మేనిఫెస్టో కూడా మీరు చూస్తే మీకు తప్పకుండా ఏదో బాబు వస్తే జాబ్ గ్యారంటీ అని చెప్పి ప్రచారం చేశారు. మరి ఎక్కడైంది? ఇప్పుడు ఇదే వ్యక్తి ఒక్క ఉద్యోగం అని వేశారా అని అడుగుతున్నారు.